శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. మేషరాశి వారికి మే 27, 28, 29 తేదీలు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఈ 3 రోజుల్లో అనుకోని విధంగా ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 3 ప్రదేశాల నుండి డబ్బు వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ అవకాశాలను అస్సలు మిస్ చేసుకోవద్దు. మేషరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతోంది, జీవితం ఎలా మారబోతోంది, వీరు ఎదుర్కోబోతున్న సంఘటనలేంటి అనే విషయాలు పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి విషయాలు వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై భవానీ అని కమెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వస్తే, రాశి చక్రంలో మేషరాశి మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ముందుగా మేషరాశి గురించి చూస్తే, ఈ మేషరాశి జ్యోతిష శాస్త్రంలో మొదటి రాశిగా గుర్తింపు పొందింది. ఈ రాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారు సహజంగా ధైర్య సాహసాలు కలిగిన వారు, వేగంగా ఆలోచించే స్వభావం కలవారు, ఏ పని చేసినా ముందుండాలని కోరుకుంటారు. నాయకత్వ లక్షణాలు వీరిలో ఎక్కువగా కనిపిస్తాయి. కొత్త విషయాలను నేర్చుకోవటంలో ఆసక్తి చూపుతారు. జీవితంలో సవాలు ఎదురైనా భయపడకుండా ముందుకు సాగటం వీరి ప్రత్యేకత. మేషరాశి వారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఒక పని మొదలు పెడితే దానిని పూర్తి చేసే వరకు శ్రమిస్తారు. వీరికి స్వతంత్ర భావనలు ఎక్కువ. ఎవరిపైనైనా జీవించటం వీరికి ఇష్టం ఉండదు. తమ కష్టంతో ఎదగాలని భావిస్తారు. అందుకే ఉద్యోగం, వ్యాపారం, రాజకీయాలు వంటి రంగాల్లో మంచి గుర్తింపు పొందగలుగుతారు. అయితే మేషరాశి వారికి కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయానికే త్వరగా ఆవేశపడే అవకాశం ఉంటుంది. కానీ అదే వేగంతో మళ్లీ సాధారణ స్థితికి వస్తారు. మనసులో ఎలాంటి దురభిప్రాయం ఎక్కువ కాలం పెట్టుకోరు. నిజాయితీగా మాట్లాడటం వల్ల కొన్నిసార్లు ఇతరులు బాధపడే అవకాశం ఉంటుంది. కానీ వీరి ఉద్దేశం మాత్రం చెడు కాదు. స్నేహితుల విషయంలో మేషరాశి వారు ఎంతో నిబద్ధతతో ఉంటారు. తమకు ఇష్టమైన వారిని కాపాడేందుకు ఎంతవరకైనా వెళ్తారు. ప్రేమలో కూడా నిజాయితీగా ఉంటారు. జీవిత భాగస్వామికి ప్రాముఖ్యతనిస్తారు. కానీ తమ స్వేచ్ఛను ఎక్కువగా ప్రేమిస్తారు కాబట్టి తమపై అధిక నియంత్రణ ఉండటం వీరికి నచ్చదు. ఆరోగ్యపరంగా వీరు చురుకుగా కనిపించినా ఒత్తిడి మరియు కోపం కారణంగా తలనొప్పి, రక్తపోటు వంటి సమస్యలు రావచ్చు. క్రమమైన వ్యాయామం, ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. మేషరాశి వారు జీవితంలో పెద్ద లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగుతారు. ఓటమి వచ్చినా వెనక్కి తగ్గకుండా మళ్లీ ప్రయత్నిస్తారు. ధైర్యం, పట్టుదల, నాయకత్వం వీరి బలాలు. కోపాన్ని నియంత్రించుకొని ఓర్పుతో వ్యవహరిస్తే జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోగలరు. ఇక మేషరాశి వారికి ఈ మే నెల 27, 28, 29 తేదీలు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ 3 రోజుల్లో అనుకోని విధంగా ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 3 ప్రదేశాల నుండి డబ్బు వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ అవకాశాలను అస్సలు మిస్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. మొదటగా, గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికి వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎవరికైనా ఇచ్చిన అప్పు, పెండింగ్ బకాయిలు లేదా రావాల్సిన చెల్లింపులు ఈ తేదీల్లో మీకు అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ డబ్బు ఇక రాదేమో అని భావించిన వారికి కూడా ఆశ్చర్యకరమైన సమాచారం రావచ్చు. ముఖ్యంగా వ్యాపారాలు చేసే మేషరాశి వారికి ఇది మంచి శుభసూచకం. రెండవ ప్రదేశం ఉద్యోగం లేదా వ్యాపారం. ఈ 3 రోజుల్లో ఉద్యోగస్తులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. కొందరికి బోనస్, ఇంక్రిమెంట్ లేదా కొత్త అవకాశాల రూపంలో డబ్బు రావచ్చు. వ్యాపారులకు కొత్త డీల్స్, లాభదాయకమైన ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారాలు, కమిషన్ పనులు చేసే వారికి మంచి లాభాలు కనిపిస్తాయి. అనుకోకుండా వచ్చిన ఒక ఫోన్ కాల్ కూడా మీ ఆర్థిక పరిస్థితిని మార్చే అవకాశం ఉంది. మూడవ ప్రదేశం కుటుంబ సభ్యులు లేదా బంధువుల ద్వారా వచ్చే ధనలాభం. కుటుంబంలో ఎవరో ఒకరు మీకు సహాయం చేసే అవకాశం ఉంది. ఆస్తి, పాత పెట్టుబడులు, కుటుంబ సంబంధిత డబ్బు లేదా గిఫ్ట్ రూపంలో లాభం పొందొచ్చు. కొందరికి వారసత్వ సంబంధిత విషయాల్లో కూడా శుభవార్త వినిపించే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మాటలను గౌరవించటం మంచిది. అయితే ఈ 3 రోజుల్లో మేషరాశి వారు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరి మాట విన్నా వెంటనే పెట్టుబడులు పెట్టకండి.
వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కోపం, ఆవేశం తగ్గించుకుంటే అదృష్టం మరింత కలిసొస్తుంది. మంగళవారం హనుమాన్ స్వామి దర్శనం చేయటం, ఎరుపు రంగు వస్త్రం ధరించటం, పేదవారికి ఆహారం దానం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు. మొత్తంగా మే 27, 28, 29 తేదీలు మేషరాశి వారికి ఆర్థికంగా ప్రత్యేకమైన రోజులు కావచ్చు. ఈ అవకాశాలను తెలివిగా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మంచి మార్పులు చూడొచ్చు. మేషరాశి వారికి జూన్ మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. జూన్ నెల మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలను తీసుకురానుంది. ఈ నెలలో కొన్ని విషయాల్లో అదృష్టం కలిసి వచ్చినా మరికొన్ని విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు చాలా అవసరం. ఉద్యోగస్తులకు ఈ నెల కొత్త అవకాశాలు కనిపించే అవకాశం ఉంది. మీ ప్రతిభను గుర్తించే పరిస్థితులు ఏర్పడతాయి. పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. అయితే సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. మాటల్లో జాగ్రత్త పాటిస్తే సమస్యలు దూరమవుతాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, లాభాల సూచనలు కనిపిస్తున్నాయి. కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్లటం మంచిదే. ఆర్థికంగా ఈ నెల ఆదాయం బాగానే ఉన్నా ఖర్చులు కూడా పెరిగే సూచనలున్నాయి. ఇంటి అవసరాలు, కుటుంబ ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అనవసర ఖర్చులను తగ్గిస్తే భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. అప్పులిచ్చే విషయంలో జాగ్రత్త అవసరం. డబ్బు తిరిగి రావటంలో ఆలస్యం జరగొచ్చు. కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి కనిపించొచ్చు. చిన్న విషయాలపై గొడవలొచ్చే అవకాశం ఉంది. కోపాన్ని నియంత్రించుకొని మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి. జీవిత భాగస్వామి నుంచి సహాయం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగొచ్చు. పిల్లల విషయంలో ఆనందకర వార్తలు వినే అవకాశం ఉంది. ప్రేమ విషయాల్లో ఈ నెల మంచి మార్పులు కనిపిస్తాయి. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు అపార్థాలకు దూరంగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటే సంబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించడం, సమయానికి విశ్రాంతి తీసుకోవటం మంచిదే. ధ్యానం, యోగా చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ నెలలో మేషరాశి వారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఓర్పుతో ఆలోచించి అడుగులు వేస్తే మంచి ఫలితాలు పొందగలరు. దేవాలయ దర్శనం, మంగళవారం హనుమాన్ ప్రార్థనలు చేయటం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. మొత్తంగా జూన్ నెల కష్టపడి పనిచేసే వారికి మంచి అవకాశాలను తీసుకురానుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తీసుకోవటం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.